సో ఇవాళ మీ అందరికి ఎంతో ఇష్టమైన వ్లాగ్. సో ఆడవాళ్ళందరికీ కూడా ఎన్ని బట్టలు ఉన్నా కూడా, శారీ మీద ఎన్ని మ్యాచింగ్ బ్లౌజెస్ ఉన్నా కూడా మనకి లైక్ ఆన్ టైంలో ఒక్కటి దొరకదన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ నా పరిస్థితి అంతే అయిపోయింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న బ్లౌజెస్ ఇవన్నీ ఇప్పుడు నేను సర్దుతుంటే ఎపిసోడ్ కోసం నా దగ్గర ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. సో ఇవాళ ఎపిసోడ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ మై బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. సో ఇందులో మగ్గం వర్క్వి ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి. సో అన్ని రకాల బ్లౌజెస్ కలెక్షన్ నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో అన్నిటి డీటెయిల్స్ నేను డీటెయిల్గా ఇవ్వకపోయినా మ్యాక్సిమం నేను మీకు చెప్తాను ఏవి ఎక్కడ తీసుకున్నా అని. సో దాట్ మీకు ఈజీ అవుతుంది నెక్స్ట్ మీరు ఎప్పుడైనా పర్చేస్ చేయాలనుకున్నా, డిజైనింగ్ చేయించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూపించేవి కాకుండా చడా, సో ఇది డబ్బా ఐకియాలో కొనుక్కుంది, దేనికోసమో స్టోరేజ్ కోసం అని కొంటే ఇలా ఇవి దాచాను. ఇందులో బ్లౌజెస్ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఈ బ్లౌజెస్ ఆల్రెడీ మీరు బ్లౌజ్ వరల్డ్ అని ఒక షాప్కి వెళ్ళి నేను షూట్ చేశాను, అక్కడ తీసుకున్న బ్లౌజెస్ అనమాట. సో ఇంకా ట్యాగ్స్ కూడా తీయలేదు చూడండి, అలాగే ఉన్నాయి. సో అప్పుడు నాకు సీరియల్ చేసేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర చాలా బ్లౌజెస్ తీసుకొని అన్ని సైట్ చేయించి పెట్టాను, కానీ వాడలేదు. సో ఇది నేను బ్లౌజ్ వరల్డ్లో కొనుక్కున్నాను. అది అడ్రస్ మీకు ఆల్రెడీ నా వ్లాగ్ చూసుంటే ఐడియా ఉండుంటుంది. ఇవన్నీ కూడా అక్కడ తీసుకున్నవే. ఇవన్నీ నేను ఎప్పుడు వాడాలి అసలు అత్తయ్యకి తెలియదు నేను ఈ వ్లాగ్ చేస్తున్నట్టు. చూసినప్పుడు అనుకుంటారేమో ఇన్ని ఉన్నాయా దీని దగ్గర బ్లౌజెస్ అనేసి. ఇగో ఇది కూడా అక్కడే తీసుకున్నాను. ఏంటంటే మనము సీరియల్ చేసేటప్పుడు ఒకటి కాకపోతే ఒకటి అవసరం ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను. సో ఇది కూడా నేను బ్లౌజ్ వరల్డ్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. సో బ్లాక్లో కూడా తీసుకున్నాను. ఇది మనము డిజైనర్ శారీస్ మీద కానివ్వండి, ఈ శారీ మీద కూడా చాలా బాగుంటుంది చూడండి, లేదా మనం క్రాప్ టాప్స్ మీద కానివ్వండి అలా కూడా వేసుకోవచ్చు. అండ్ బై ద వే నేను ఇవాళ శారీలో ఎపిసోడ్ చేస్తున్నాను, అంటే వేరే ఒక షూట్కి వెళ్ళాను అనమాట. సో అదే కంటిన్యూ చేద్దాము, శారీలో చేసేద్దాం ఎపిసోడ్ అని అలా సర్ప్రైజ్ చేశాను. ఇవన్నీ కూడా బ్లౌజ్ వరల్డ్లో తీసుకుందే, జస్ట్ సీరియల్కి యూజ్ అవుతుంది, మనకి ర్యాండమ్గా ఎప్పుడైనా ఏదైనా శారీ మీద మిస్ మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి. యూ కెన్ సీ క్వాలిటీ చాలా బాగుంది వాళ్ళ దగ్గర. అండ్ కొన్నిటికి హ్యాండ్స్ వచ్చాయి, కొన్నిటికి స్లీవ్లెస్ వచ్చాయి, కొన్ని నేను హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో బాగుంది కదా. ఇవన్నీ కూడా నేను బ్లౌజ్ వరల్డ్ షాప్లోనే కొన్నాను చూడండి. ఇలా మల్టీ కలర్ ఎందుకు తీసుకున్నాను ఫ్లోరల్ది అంటే దేని మీద అయినా మనము లైక్ మిస్ మ్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. పట్టు శారీ బ్లౌజెస్కి ఇది ఒక బ్లౌజ్ ఆర్గనైజర్ అనమాట. సో ఇందులో నా వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉంటాయి. యూ క్యాన్ సీ ఈ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఒక 6 years 7 years బ్యాక్ అనుకుంటా. ఇది కూడా నేను వేసానో లేదో కూడా గుర్తులేదు, వేసి ఉంటాను ఎప్పుడో ఒక్కసారి వేసి అలా పెట్టేసి ఉంటా. ఇదైతే ఒక 8 years బ్యాక్ లేండి, 8 years 9 years బ్యాక్ ఒక గ్రీన్ కలర్ శారీ ఉంటుంది, దాని మీద కట్టాను, మొత్తం చచ్చిపోయింది ఈ బ్లౌజ్, పక్కకు పెట్టా. ఇంకా నా పెళ్ళి బ్లౌజెస్ అయితే ఇంకా ఏవైపోయాయో పక్కకు ఉన్నాయి అవి. సో ఇది కూడా నేను బ్లౌజ్ వరల్డ్లోనే తీసుకున్నాను, ఇప్పుడు దాకా వేసుకోలేదు. దీనికి ఏదైనా మంచి స్కర్ట్ డిజైన్ చేయించుకొని ఈసారి వేసుకుందాం దేనికైనా స్పెషల్ అకేషన్స్కి. బ్లాక్ బాగుంటుందా? సో ఈ బ్లౌజ్ కింద ఏ స్కర్ట్ బాగుంటుంది ప్లెయిన్గా నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇది కూడా నేను వాళ్ళ దగ్గరే కొనుక్కున్నాను రెడీమేడ్ది. ఇది కొంచెం కాస్ట్లీ అయింది అన్నిట్లో, అరౌండ్ 2500 ఏమో అయింది ఇది. అంటే ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయి మనకి, సో అందుకని ఇది ఒకటి నాకు కొంచెం కాస్ట్లీ అయింది. ఇది నా ఫేవరెట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఇది కూడా పాతగా అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years పైనే అయింది అనుకుంటా. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ మగ్గం వర్క్ బ్లౌజ్. అండ్ నాకు ఇట్లా బాటిల్ గ్రీన్ది ఎక్కువ యూజ్ అయింది అన్ని శారీస్ మీదకి, లైక్ మోస్ట్ ఆఫ్ ది పట్టు శారీస్ మీదకి మనకి రెడ్, బాటిల్ గ్రీన్ ఇలాగే యూజ్ అవుతాయి కాబట్టి. అండ్ ఇది కూడా బ్లౌజ్ వరల్డ్ దగ్గరే తీసుకున్నాను ఏదైనా శారీకి మ్యాచ్ అవుతుందా అని. సో ఈ వర్క్ అంతా కూడా ఎంత బాగా వచ్చింది చూడండి ఫినిషింగ్. సో దానివల్ల ఇంకా ఎక్కువ మంచి లుక్ వచ్చింది. నా శ్రీమంతం బ్లౌజ్ ఇది నేను మళ్ళీ చేతిలో పెట్టుకుంటే లుక్ తెలియదని చెప్పి అలా ఉంచేసాను. ఇది శ్రీమంతం బ్లౌజ్. ఇది నేను రంగోలీ బొటిక్లో చేయించాను అనమాట. సో రంగోలీ బొటిక్ అని పేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చేయించాను. ఇది చాలా బాగా చేశారు, తక్కువ టైంలో అయినా కూడా. నేను జస్ట్ ఒక పిక్చర్ తీసిస్తే చేయించారు. అండ్ హ్యాండ్స్ మీద ఇలా వచ్చింది,
లైక్ మదర్ అండ్ బాయ్, ఇక్కడ వచ్చేసి ఫాదర్ అండ్ గర్ల్. సో కంప్లీట్ ఫ్యామిలీ ఉన్నట్టు దీని మీద ఇప్పుడు. సో అలా ఉంది. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను వార్డ్రోబ్ టాక్స్ దగ్గర చేయించానా లేదా ఇది రెడీమేడ్ వచ్చింది, నాకు చీర మీద రెడీమేడ్ వచ్చింది. సో ఇలా నా బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా లైక్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా నేను బ్లౌజ్ వరల్డ్లో తీసుకున్నాను. అండ్ కొన్ని రీసెంట్ వర్క్స్ చేయించిన మగ్గం వర్క్స్ అన్నీ కూడా రంగోలీ బొటిక్లో చేయించాను. అండ్ కొన్ని దేవ్యాని వార్డ్రోబ్ వాళ్ళు చేశారు. అండ్ మిగతావి ఎప్పటివో పాతే కాబట్టి గుర్తు కూడా లేదు. కానీ నాకు ఈ శ్రీమంతం బ్లౌజ్కి సంబంధించింది చాలా క్వైరీ వచ్చిందనమాట. సో ఎక్కడ చేయించారు కాన్సెప్ట్, లైక్ ఎక్కడ చేయించారు, ఎవరు చేశారు అనేసి. సో అప్పటి నుంచి నాకు రిప్లై చేయడం కుదరలేదు. అండ్ చాలామంది ఈ వ్లాగ్ చేయమని అడిగారు. నా దగ్గర అసలు ఏమున్నాయని వ్లాగ్ చేద్దామా అనుకున్నాను. సో తోడితే తీస్తే ఎన్ని ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. సో ఫైనల్గా బ్లౌజ్ కలెక్షన్ అయితే చేసేసాను. సో నా ఛానల్లో రీసెంట్గా వ్లాగ్స్ అని కూడా ఫంక్షన్స్, ఇంట్లో ఫ్యామిలీ అండ్ పిల్లలకి సంబంధించింది, ఫుడ్కి సంబంధించింది, కుకింగ్కి సంబంధించింది ఇవే అయిపోతూ ఉన్నాయి. సో చాలామంది ఉమెన్స్ అండ్ ఆల్ మై బ్యూటిఫుల్ లేడీస్ అంతా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ వ్లాగ్ చేసేసాను. సో మీకోసమే వీటిలో కొద్దిగో గొప్ప నా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాము.